దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు కొత్త వెలుగులనితే సంతరించుకుంటున్నాయి. అన్ని చర్చిలు కూడా విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. ఇక సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రస్తుతం సెయింట్ మేరీస్ చర్చ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి సుజాత? ప్రసన్న, డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ నెలగా క్రైస్తవులు భావిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు డిసెంబర్ 25 అంటేనే జీసస్ పుట్టినరోజుగా భావించి ఈ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్ వద్ద చూస్తే విద్యుత్ దీపాలతో రాత్రంతా కూడా ప్రేయర్స్ చేస్తూ ఇప్పుడు కూడా చూడొచ్చు మొత్తం డెకరేషన్ పూలతో డెకరేషన్ చేశారు. ఈరోజు ఎక్కువ మంది ఈ చర్చ్కి వచ్చి ఇక్కడ జరిగేటువంటి ప్రార్థనలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఏటా కూడా డిసెంబర్ వచ్చిందంటే చాలు ముందు నుంచే ప్రార్థనలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు కూడా ఆ కుటుంబ సభ్యులతో వచ్చి ఆ జీసస్కి ప్రేయర్ చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ చర్చికి సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది చెప్పండి. క్రిస్మస్ అంటేనే అతి పెద్ద పండుగగా భావిస్తూ ఉంటారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చేటట్టు? అవునండి, క్రిస్మస్ అంటే ఇది దేశవ్యాప్తంగా కాక ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకునే పండుగ. దీన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు మా క్రైస్తవులు. నిన్న నైట్ మాస్లో కూడా సుమారు ఒక 4,000 మంది 5,000 మందితో పాటు నైట్ మాస్ జరిగింది. ఇప్పుడు మార్నింగ్ మాసెస్లో కూడా వచ్చి ఒక 500 మంది వరకు ఉంటారు. ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ కూడా మిగతా మాసెస్ కూడా 11 o'clock 12 o'clock జరుగుతుంది. అందులో కూడా చాలామంది వస్తూ ఉంటారు. అందరూ చాలా ఉత్సాహంగా వచ్చి మన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారండి. అంటే ఏం చేస్తారు రాత్రి నుంచి ఆ క్రిస్మస్ వేడుకలు ఎలా పాల్గొంటారు? అంటే ఈ నెల మొత్తం కూడా చాలా ఘనంగా చేసుకుంటారు కదా, ఈరోజు ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే జీసస్ క్రిస్మస్ రోజు జీసస్ పుట్టిన దినం కాబట్టి రాత్రి నుంచి వేడుకలు జరుపుతుంటారు. నైట్ మాస్లో కూడా మా జీసస్ గారిది ఒక స్టాచ్యూని అక్కడ క్రిబ్ సెట్లో పెట్టి దాన్ని ప్రార్థించి మాసెస్ జరుపుకుంటుంటారు. మళ్ళీ దానితో పాటు ఇంకా ఈ వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి మాకు చర్చ్లో. ఈసారి ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి? ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే ఏర్పాట్లు మాత్రం మా చర్చ్ వాళ్ళు చాలా ఘనంగా చేశారు. నైట్ మాస్లో మా కార్డినల్ బిషప్ గారిది మాస్ ఉండే, దాంట్లో సుమారు ఒక 5-6 వేల మంది ఇక్కడ ఈ గ్రౌండ్లో పూజలు జరిపారు. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ మాసెస్లో కూడా మా ప్యారిష్ ప్రీస్టులు వీళ్ళందరూ కలిపి టిల్ 12 o'clock వరకు మధ్యాహ్నం వరకు మాసెస్ జరుగుతుంటుంది. ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఎంతమంది వస్తారో అది చెప్పలేమన్నమాట. అది అయితే చూస్తున్నాం కదా, ఈరోజు దాదాపు వేల సంఖ్యలోనే ఇక్కడికి ప్రార్థనలో పాల్గొనడానికి వస్తారు. అత్యంత ఘనంగా జరుపుకునేటువంటి ఈ క్రిస్మస్ వేడుకలు అనేది మరొక వారం రోజుల పాటు ఇలాగే ప్రేయర్స్తో ఈ ప్రాంగణం మొత్తం కూడా వచ్చినటువంటి ఎవరైతే క్రైస్తవులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్దాం, ఎందుకంటే ఈరోజు మనం చూడొచ్చు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. జీసస్ని ఈరోజు ప్రేయర్ చేస్తే జీసస్ పుట్టినరోజు సందర్భంగా అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. లోపల కూడా జీసస్ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. జీసస్ అలంకరణ అదంతా లోపల ప్రతిబింబించే విధంగా జీసస్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, విజువల్స్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. క్రైస్తవులు ఎంతో ముఖ్యమైన పండుగ. మొత్తం సెట్ ఏదైతే పశువుల పాక ఉందో ఆ పాకని ఏర్పాటు చేసి ప్రతిబింబించే విధంగా జీసస్ యొక్క మొత్తం కూడా అలంకరణ మనకు కనిపిస్తుంది ఒకవైపు. మరోవైపు క్రైస్తవుల మతం గ్రంథం బైబుల్ ప్రకారం ఇదంతా కూడా వీళ్ళు డెకరేషన్ చేసి ఒక పశువుల పాకలో ఆ రోజు జీసస్ పుట్టినటువంటి వాటన్నిటిని కూడా ప్రతిబింబించే విధంగా అయితే మాత్రము ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చూస్తున్నాము లోపల ప్రేయర్ ప్రార్థనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ஆண்டவரே, இன்றைய திருவிழாவின் காணிக்கையிலிருந்து வெளிப்படும்
உமது மண்ணின் எம்மை உம்மோடு ஒப்புரவாக்கி முழுமையான இறை வழிபாட்டுக்கு எங்களை இட்டு செல்வதாக. అయితే చూసినాం కదా, లోపల కూడా ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ప్రార్థనలు కొనసాగుతూ ఉంటాయి. ప్రస్తుతం చూస్తున్నాము లోపల జీసస్కి సంబంధించి ప్రేయర్స్ చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులంతా కూడా ఈ ప్రేయర్స్లో పాల్గొంటున్నారు. అంటే ఈ పండగ జీసస్ క్రైస్తవుకి ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు ఈరోజు పాల్గొంటారు. అయితే మరోవైపు ఈ ప్రేయర్స్ అయిపోయినంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఈ పండుగలో పాల్గొంటారు. మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చర్చికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.